ఓకే. సరే. కాంటాక్ట్స్ అంటే మీరు చెప్తున్న ప్రకారంగా మల్టిపుల్‌గా ఉన్నాయి తనకి. ఏదో ఒకటి 2 కొన్ని ఆడియోలు, వీడియోలు, ఫోటోలు బయటకొచ్చాయి. సో, తర్వాత వీడియోలు బోల్డ్ డిఫరెన్స్ వచ్చాయి. అయిపోయింది. ఎస్. సో, ఆ డిఫరెన్స్ అయ్యే ముందే విల్లా తీసుకున్నారా? ఏం సార్? అంటే వాళ్ళిద్దరు డిఫరెన్స్ అయిన తర్వాతే. డిఫరెన్స్ ఒక డిఫరెన్స్ అయిపోయారు. ఓకే. అప్పటికే ఓకే. తేడా వచ్చింది. ఆ! తర్వాత విల్లా తీసుకున్న తర్వాత విల్లాలకు షిఫ్ట్ అయినప్పుడు ఇద్దరు వచ్చారు, షిఫ్ట్ అయిపోయారు. ఓకే. విల్లాలకు వచ్చే టైంకి ఇద్దరికి రిలేషన్ లేదు సార్. ఇద్దరికీ రిలేషన్ లేదు. లేదు లేదు. మరి ఎందుకు అలౌ తన చేశాడు రూమ్ లో రాజ్ తరుణ్ ఉండేవాడు, ఈ విల్లాలోకి? అమ్మాయి రూమ్. వాళ్ళ బేస్ డిఫరెంట్ అయిపోయాయి. పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కృతజ్ఞత. తను ఒక అంటే తన ఇంట్లోనే ఒక రూమ్ తనకి ఫ్రీగా రెంట్కి ఇచ్చినట్టే. ఆ! తను ఎప్పుడైతే అక్కడ రూమ్ హెల్ప్ చేసిందో ఆ! అలాగే తను ఉండడానికి తనకి రూమ్ హెల్ప్ చేసాడు అంతే. ఏంటి ఆ ఇంట్లో ఒక అమ్మాయిని పెళ్లి వద్దు, తనతో ఏమి వద్దు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న అమ్మాయి, డ్రగ్స్ సేవిస్తున్న అమ్మాయితో తర్వాత రాజ్ తరుణ్ తన ఇంట్లో అలా కాదు, మరొక విషయం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు అక్కడి నుంచి షిఫ్ట్ అయినప్పుడు తనతో పాటు రాజధానితో పాటు తను షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు వద్దు అంటే అక్కడ మళ్ళీ పెద్ద గొడవ. నువ్వు రావద్దు అంటే అక్కడే ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. హ్మ్. ఈ విల్లాలోకి ఎంటర్ మీరు చెప్తున్నవన్నీ అవుతున్నప్పుడు వింటుంటే డైరెక్ట్‌గా లావణ్య ఎంత తప్పు చేసిందో రాజ్ తరుణ్ తప్పుడు కనబడుతోంది. తప్పుని కూడా ప్రతిసారి తన స్వలాభం కోసం కప్పిపుచ్చే ప్రయత్నమే చేశాడు గానీ, ఏ రోజు బయటికి రాలేదు ఆయన. తను డ్రగ్స్ తీసుకోవడం నేరమని తెలిసినా కూడా బయటికి అంటే రాలేదు. అది తప్పు అంటే తన కెరీర్ కోసం తను తాపత్రయపడ్డం అన్నది జరిగింది. ఆ! అది సమాజం దృష్టిలో తప్పు అయితే అయ్యుండొచ్చు. ఆ! సో, కానీ విల్లాలో తను ఇప్పుడు ఆ చేసేది విల్లాలో కూడా మాత్రం ఇద్దరే తప్పు ఉండేవారా? చేయాలని రాజ్ కాదు. తరుణ్, లావణ్య ఇద్దరే ఉండేవారా? ఇంకెవరైనా ఉండేవారా వారితో పాటు? పిల్లలు వచ్చేటప్పటికి రాష్ట్రం పైన రూమ్ లో ఉండేవాడు, కింద లావణ్య, ఇంకెవరెవరో వస్తుండేవారు, జనాలు, మనుషులు ఎవరో వస్తుండేవారు. ఇక్కడ యాక్టివిటీస్, హ్మ్. డీటెయిల్, హడావిడ్లు అన్ని జరుగుతుండేవి. హ్మ్. అయితే లావణ్య మొన్న ఒక వీడియోలో చూసాను. తను హడావిడి. ఏమంటుందంటే ఈ విల్లాను కొనడంలో కూడా ప్రైవేట్ ఫైనాన్సియర్ దగ్గర నుంచి లావణ్య, రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి ఫైనాన్స్ తీసుకొచ్చి కొనిందే. మీ మీ ఐడియాలో ఉందా విల్లా కొనే సమయంలో? మీకు మీకు దృష్టిలో ఉందా యాజ్ ఎ విల్లా పేరెంట్‌గా? విల్లా కొనడం అన్నది నా దృష్టిలో ఉంది. ఓకే. అప్పుడు లావణ్య అది సహకరించలేదా? ఫైనాన్సియర్ దగ్గర లోన్ కోసం వాటికి వీటికి సహకరించలేదా? ఏమీ లేదు. మొత్తం పైసాతో సహా ప్రతి పైసా రాష్ట్రాన్ని కష్టార్జితం. హ్మ్. ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. ఇల్లు కట్టిన తర్వాత తను ఏమీ హెల్ప్ చేయలేదు. హ్మ్. తర్వాత ఏంటంటే హెల్ప్ అయిన తర్వాత, ఇల్లు అయిన తర్వాత ఇంటి మీద ఎవరి మీద ఏ పొలిటీషియన్ దగ్గర కానీ ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. హ్మ్. కన్ఫామ్ సార్ ఇది. ఓకే. సో, లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవం లేదైతే. వాస్తవం లేదు సార్. సరే. అయితే ఇక్కడ వాళ్ళు డిఫరెన్షియేట్ అయిన తర్వాత కూడా వాళ్ళు వద్దని ఒకరి దారి ఒకరు చూసుకున్న తర్వాత కూడా ఇద్దరు కలిసి అదే విల్లాలో ఉన్నారు. ఇదే విల్లాలో ఉన్నారు. ఓకే. మీతో పాటు కలిసి ఇప్పుడు వెళ్ళారు. రాస్తారు ఉంది. హ్మ్. ఆ పై ఒక రూమ్ ఉంది. ఒక రూమ్. ఓకే. ఆ రూమ్ లో తనకి అతని రూమ్కే పరిమితం. ఆ! అక్కడ ఉండడం, స్క్రిప్ట్ రాసుకున్నా, పుస్తకాలు చదువుకున్నా, ఏం చేసినా, ఒకవేళ స్టోరీ డిస్కషన్స్ అవి అయితే బయటికి ఎక్కడికి వెళ్ళిపోయేవాడు, అక్కడ చేసుకునేవాడు. అంతే. ఆ రూమ్కే, ఎంత విల్లా ఉన్నా అతను ఆ రూమ్కే పరిమితం. ఓకే. మిగతా అంతా తన హయాంలోనే ఉంటుంది. తన ఓకే. హడావిడి, గుహల పోనీ మీకెప్పుడన్నా ఇవన్నీ జరుగుతాయి. లావణ్య కాల్ చేసేదా? అంటే మీ ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునేది. అప్పటి వరకు మీరు ఇంకా హైదరాబాద్ రాలేదు కాబట్టి బిఫోర్ బిల్లా. సో, మీ గురించి మీతో నాకు మాట్లాడడము ఫోన్ చేసి మా యోగక్షేమాలు కనుక్కోవడం అనేది ఎప్పుడు జరగలేదు. ఓకే. ఆ కన్సర్న్ లేదు సార్. ఓకే. పోనీ ముసలి మీరైనా మాట్లాడేవారా? పెద్దవాళ్ళని అంటే కానీ రాజ్ తరుణ్ పదే పదే మీకు చెప్పేవాడు అంటున్నారు కాబట్టి, మీరు మొదట్లో వచ్చినప్పుడు రిసీవింగ్ బాగానే ఉంది. పదే దీవించారు. కాదు, 1 or 2 టైమ్స్. హ్మ్. ఈ స్టేజ్ వచ్చి వాడు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఒకసారి 1 or 2 టైమ్స్ మనకు చెప్పాడు. మేము ఏం హెల్ప్లెస్. మాకు వాయిస్ లేదు సార్. ఇక్కడికి వచ్చి మాట్లాడేంత ధైర్యం. మాట్లాడేమా ఇంకా బూతులు, హడావిడి, 100 బూతులు, తిట్లు. హ్మ్. మేము తనతో మాట్లాడే పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఓకే. మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. హ్మ్. అది మేము చెప్పలేని పరిస్థితి.
సో అదే ఇప్పుడు మాకు అంటే యాక్సెస్ మీరు ఉండేది కదా, రాజస్థాన్ ఇంత ఇంతలా వాయిస్. బాధపడిపోయి నేను ఇంతలా బాధించబడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, పీక్స్లో వెళ్ళాక మీకు చెప్పానన్నారు కాబట్టి ఏ రోజైనా మీరు లావణ్యకి ఫోన్ చేసి ఇలా కాదమ్మా ఇలా ఎందుకు చేస్తున్నావు అడగడం కానివ్వండి, క్వశ్చన్ చేయడం కానివ్వండి, సలహా సూచన ఇవ్వడం కానీ జరిగిందా? ఒకసారి ఇంట్లో టీవీ పగిలింది, ఉమ్, పగలగొట్టింది. ఉమ్, ఎందుకమ్మా టీవీ పగలగొట్టావు అని అడిగిన పాపానికి ఉమ్, నోటుకు వచ్చినట్టు బండ బూతులు లాంజ కొడతాను సారీ సారీ. ఇష్టం వచ్చినట్టు తిట్టి 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 ఉమ్, ఫోన్ పెట్టేసి ఉమ్, పావు గంట 10 నిమిషాల తర్వాత రాష్ట్రాన్ని ఫోన్ చేసి అడి నీకు దండం పెట్టాను, నేను చచ్చిపోతున్నాను, నీకు గోడ గోడ గొడవ అయిపోతుంది, క్లియర్ అప్ అయిందంటే మామూలుగా ఉండదు సార్. ఉమ్, సారీ చెప్పు డాడీ అంటే అప్పుడు నేను సారీ చెప్పాను. వాడు ప్రాంప్ట్ చేస్తుంటే అమ్మా లావణ్య అంటే అమ్మా ఇలా పొరపాటు అయిపోయింది, మరి ఎప్పుడు ఇలా అడగను అని సారీ చెప్పాను. ఇంకా అవసరం అనుకుంటే వచ్చి కాళ్ళు పట్టుకొని చెప్తాను అనుకుంటే చెప్పాను. అప్పుడు సద్దు మణిగింది. వీడు షూటింగ్కి వెళ్ళి వస్తాడు రాత్రి, అర్ధరాత్రి ఇది, ఉమ్, అర్ధరాత్రి షూటింగ్కి వెళ్ళి వస్తాడు. ఆ టైంలో రాత్రి పడుకోవాలి, మార్నింగ్ షూట్కి వెళ్ళాలి. ఉమ్, నేను కానీ సారీ చెప్పకపోతే ఆ రభస రాత్రి అంతా ఉమ్, తెల్లారులు కంటిన్యూ అవుతుంది. ఉమ్, గోల పెడితే అలా కాళ్ళు పట్టుకుంటున్నాడు, నువ్వు బతిమాలు సారీ చెప్పి అంటే నేను సారీ చెప్పాను. అలాంటి పరిస్థితుల్లో మేము ఫోన్ చేసి తనకి చెప్పే అంత స్థితి మాకు లేదు సార్. ఉమ్. అది సో రాస్తారని స్టార్డమ్ రాకముందు వరకు ఓకే, కానీ స్టార్డమ్ వచ్చిన తర్వాత తన చుట్టూ మేనేజర్స్, బౌన్సర్లు, లేకపోతే సినిమా యూనిట్ సంబంధించి డిస్కషన్ గురించి ఇంతమంది వస్తూ ఉండేవారు కదా, ఆ విల్లాకి కానివ్వండి అక్కడికి చూడడానికి కోసమో దాన్ని కలవడానికి లేదు కోసమో? సార్, వీళ్ళకి ఎప్పుడు వచ్చేవారు కాదు సార్. ఓకే. తను బయటికి వెళ్ళిపోయేవాడు, ఎక్కడో ఇంకో దగ్గర ఎక్కడో ప్రావిజన్ పెట్టుకొని అక్కడ చేసేవాడు తప్పితే ఎవరు ఇంటికి రావడానికి వెళ్ళలేదు సార్. ఉమ్, ఎవరు వచ్చేవారు కాదండి. ఓకే. ఆ స్టోరీ డిస్కషన్స్ కైనా ఇంత జరగవు, ఆ, అవకాశం ఉండదు, ప్రశాంతంగా ఉండదు. ఓకే. సో ప్రజెంట్ ఇప్పుడు మరి ఎందుకంటే అవన్నీ రాజస్థాన్ విషయంలో బయటికి రావడం గల కారణం ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి? అంతవరకు సవ్యంగానే ఉంది, కలిసి ఉందాం అనుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, పేరెంట్స్ అంగీకారం కూడా ఉంది, అన్ని రకాలుగా బాగానే ఉంది. మీరు కొంత ఇబ్బంది అంటే పెట్టింది పెళ్లి ఆవిడ కాబట్టి చేసుకుందామని బయటికి ఒక వెళ్ళారు. చిన్న చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి సార్. ఒక చిన్న అబ్జెక్షన్ అంటున్నారు. సార్ పెళ్లి చేసుకుందామనే ఆలోచన ఇద్దరికి ఉండేది. ఇద్దరికి లేదు, తన మనసులో ఉండేది కానీ ఎప్పుడు షేర్ చేసుకోలేదు పెళ్లి చేసుకుందా. సరిపోనివ్వండి సరే, ఏ ఉద్దేశం లేకుండా వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు ఓకే అనుకున్నాం. సార్. సో ప్రజెంట్ కలిసే ఇప్పుడు ఉన్నారు. లావణ్య ఎందుకు బయటకు వచ్చింది అనుకుంటున్నారు? లావణ్య ఫస్ట్గా బయటకు వచ్చి రాజస్థాన్ వ్యక్తి నన్ను వాడుకున్నాడు, నేను రోజుల పాటు తనతో కలిసి ఉన్నాను అని చెప్పి తను మొదటగా బయటకు వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది? రాస్తారను ఇంట్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఉమ్, తను ఇంట్లోకి వచ్చి ఉండమనేది. నువ్వు మళ్ళీ తిరిగి రా, ఇంట్లో ఉండు, రాస్తారని ఇంట్లో వెళ్ళాలా ఉండాలి, తనకి ఫైనాన్షియల్ హెల్ప్ చెయ్యాలి, ఉమ్, ఎవరితో పరిచయాలు పెట్టుకోకూడదు, ఉమ్, అలా ఉండాలంటే రమ్మని చెప్పేది. ఉమ్, రాస్తాను రావడం మానేశాడు. ఉమ్, ఇంకేవో కొంత అమౌంట్ ఏదో అడ్జస్ట్ చేసేవాడు. ఉమ్, తర్వాత అది కూడా మానేశాడు. తనేం చేసేదంటే ఈ రాస్తున్న ఫ్రెండ్స్కి వాళ్ళకి అందరికి ఫోన్లు చేసి చాలా న్యూసెన్స్ చేసేది. ఉమ్, ప్రతి ఒక్కరికి తన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ హీరోలు కానీ తన లిస్ట్లో ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఉమ్, రచ్చ 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 అందరితో తిట్లు. అంటే రాస్తారు రావట్లేదండి, ఉమ్. గొడవ పెడుతుండే. ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజస్థాన్ అప్పుడు? ఆఖరికి ఏం చేసి ఇంకో దగ్గర రూమ్ తీసుకుని ఆ రూమ్ లో ఉన్నాడు. అంటే హైదరాబాద్లోనేనా? రెంటెడ్ హౌస్ హైదరాబాద్ లోనే రెంటెడ్ హౌస్ తీసుకుని రెంటెడ్ హౌస్ లో ఉండేవాడు. ఓకే. సింగిల్గా ఉండేవాడా? సింగిల్ గా ఉండేవాడు. ఓకే. అది కానీ లావణ్య ఆ కొన్ని సింగిల్గా ఫోటోలు ఉండేవాడు. తీసుకొచ్చింది, ఎవరో ఒక అమ్మాయి పరిచయం అవడం వల్ల లావణ్య వదిలేశాడు రాజ్ తరుణ్. గతంలో నాతో పాటు ఉన్న రాజ్ తరుణ్ ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల పడిపోయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్, బట్ మీకు అందరికి తెలిసిందే. ఆ హీరోయిన్ ఒక కానీ హీరోయిన్ పేరు ఏంటంటే- చెప్పింది. సార్ ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏదైనా ఉండి ఎఫ్ఐఆర్ ఉంటే ఏమో అంటే ఉండొచ్చు ఏమో నాకు తెలియదు. కానీ Hmm. తనతో పనిచేసిన ప్రతి మళ్ళీ హీరోయిన్ చెప్పండి, తోటి తనకి రిలేషన్షిప్ లింక్ ఉందని ఉందా చెప్తారు. లేదా మీకు తెలుసా? నాకు తెలియదు.
ఉంటే ఉండొచ్చేమో అంటారు అయితే మీరు. ఏమో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.